ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ రోటి పచ్చడి. దానికి కాంబినేషన్గా పెసరపప్పులో పాలకూర వేసి పప్పు చేశాను. చాలా బాగా వచ్చింది. వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలంటే ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో టమాటాలు, మిరపకాయలు వేసి అవి కూడా బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత అవి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు వంకాయలు కూడా మగ్గాయి కదా, ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దాంట్లోనే వంకాయలు వేసుకొని బరుగ్గా మనము మిక్సీ చేసుకోవాలి. ఆ రోటి పచ్చడిలోకి పోపు వేసుకోవాలి కదా, దాంట్లోకి అన్ని పోపు దినుసులు వేసేసి 2 ఎండుమిరపకాయలు వేసి దాంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తొగరపప్పుతోనే కదా మనం సాంబార్ చేసేది, అందుకే ఈసారి నేను పెసరపప్పుతో సాంబార్ చేశాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వెరైటీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.